ప్రతి ప్రధాన నాయకుడు ఈ బాలుడు, ఈ క్రిస్మస్ బాలుడు, ఈయన జీవితం, ఈయన మనుగడ, ఈయన మానవత్వం, ఈయన చూపించినటువంటి ఆశావాదం, దాని ద్వారానే కట్టబడ్డారు, కొట్లాడారు, జయించారు, నాన్ వైలెన్స్. కానీ ఈ రోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అంశాలకు వ్యతిరేకంగా ఎవరైనా గొంతు విప్పి కాస్త మాట్లాడుతున్నారు అనంటే అది మన పార్టీ, మన ప్రజలు. నిన్న రేవంత్ గారు పార్లమెంట్ లో మాట్లాడిన మాటలు నేను విన్నాను. ఫైనాన్స్ మినిస్టర్ కు జవాబు చెబుతూ, నేను శూద్రుడిని కాబట్టి నా హిందీ బాగలేదు అన్నట్లుగా మీరు అన్నారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎక్కడో విభజించి పాలించాలి అన్నటువంటి ఆ శక్తులకు సూటైన తీటైన సమాధానం అనిపించింది, అలా వినిపించింది.